అటులోనే మహామాత్య, యాచకకర్తను దర్బారుకి తీసుకురండి. మహామాత్య గారు, మీరే నాకు న్యాయం జరిపించండి. ఏమిటి గురుదేవులు ఏమయ్యారు? మహారాజు గారు ఎక్కడా? నన్ను నా పూర్వీకుల నుండి లభించిన వారసత్వం నుండి తప్పించి షావుకారు శ్రీమాన్ సదానంద గారు నా భూమిని వారి అధికారంలోకి తీసుకున్నారు. అందుకని మహామాత్య, సదానంద, మహామాత్య, సత్యమేమిటో నువ్వు చెప్పు. అన్నిటికంటే ప్రియమైనది పుత్రుడు, పుత్రుడు కంటే ప్రియమైనది వడ్డీ. మహామాత్య, ఇవాళ మీరు నన్ను ఈ దర్బారులో సత్యం పలకమని, సత్యం పలకడానికి సత్యానికి నాకు అనుమతినిచ్చారు. దానికోసం నేను మీకు కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీకు నిజాన్ని తెలుపుతాను. ఏ రైతైతే మీ ముందు నిలబడి ఉన్నాడో అతను ఈ షావుకారు దగ్గర ప్రతి నెల 30% ఖచ్చితంగా చెల్లిస్తానని చెప్పి నా దగ్గర అప్పు తీసుకున్నాడు. అంతేకాకుండా మహామాత్య, ఇతడు ఆ అప్పులోంచి ఇంతవరకు 1 రూపాయి కూడా చెల్లించలేదు. అదీ కాకుండా ఇతడు అందరికంటే ప్రియపుత్రుడు, పుత్రుడు కన్నా ప్రియపుత్రుడు వడ్డీ అది కూడా చెల్లించలేదు. షావుకారు గారు, మీరెందుకు అసత్యం ఆడుతున్నారు? కానీ అందులో ఉన్న నిబంధన ప్రకారం 30% వడ్డీ చెల్లిస్తున్నాను కదా. కానీ నేను 30% చెల్లించలేదంటున్నారు. మహామాత్య, నా దగ్గర వీరు రాసిన పత్రం కూడా ఉన్నది, మీరే చూడండి. మహామాత్య, అందరికంటే ప్రియపుత్రుడు, పుత్రుడి కన్నా ప్రియమైన వడ్డీ. నేను షావుకారుని, ఇతడిలాగా మూర్ఖుణ్ణి కాదు. నేను అప్పు ఇస్తాను, దానితో పాటు రుణపత్రాన్ని కూడా దానంగా ఇవ్వడానికి. అసలైన రుణపత్రం నా దగ్గర ఉంది అమాత్య. ఈ రుణపత్రం మీద స్పష్టంగా రాసి ఉంది, అప్పుకి వడ్డీ 30% ప్రతి నెలా చెల్లించాలి. మీరు ఒకసారి పూర్తిగా పరిశీలించండి. మహామాత్యుల వారు, షావుకారు గారు పత్రాన్ని మార్చివేశారు. అదంతా అబద్ధం, అందులో అబద్ధం ఉంది. ఏదైనా సాక్ష్యం ఉందా? ఉంది. అదిగో వాళ్ళిద్దరే సాక్షులు. మహామాత్య, షావుకారు చెప్పిందంతా నిజమే. మా ముందే అతనికి అప్పిచ్చారు. లేదు లేదు మహామంత్రి గారు, వాళ్ళిద్దరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు. ఇదంతా మోసం. నీ తరపున ఎవరైనా సాక్షులున్నారా? మహామాత్య గారు, నా వైపు మాట్లాడడానికి ఎవరు కూడా ప్రస్తుతం లేరు. నన్ను క్షమించండి, పొరపాటు జరిగింది. ఇక్కడ పొరపాటుకి క్షమాపణ కాదు, శిక్ష లభిస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఇతడు భూమి షావుకారుకి సొంతం. ఇతడు దర్బార్ సమయాన్ని వృధా చేసినందుకు శిక్ష విధించబడుతుంది. లేదు మహోదయ, అలాంటి పని చెయ్యకండి. అలా చేస్తే నేను మరణిస్తాను మహాశయ. నా కుటుంబం అంతా అనాథలైపోతారు. సైనికులారా,
మహామాత్య, మహామాత్య, మిమ్మల్ని వేడుకుంటున్నాను. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా పూర్తిగా పరిశీలన చేసి అప్పుడు నిర్ణయం తీసుకోవడం మంచిదవుతుంది. నాకు మంచి చెడు గురించి బాగా తెలుసు సేవకుడు తథాచార్య. అలాగే ఇది కూడా తెలుసు, జాలిపడి ఇంట్లో పెట్టుకున్న శునకము స్వామిని చూసి అరిస్తే దానికి ఎటువంటి గతిని పట్టించాలి అని. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. గురుదేవుల పరిస్థితి ఇలా ఎందుకు మారిపోయింది? ఆయన శిష్యులు తనీమని మహామాత్య, నాకు న్యాయం జరిపించండి. ఆగండి. రామా, ఒక పేద రైతు నుంచి తన పొలాన్ని లాక్కోవడం అంటే తన తల్లిని లాక్కోవడంతో సమానం. పైగా అతనికి శిక్ష విధిస్తున్నారా? ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఖచ్చితంగా న్యాయసమ్మతం కాదు. విజయనగర దర్బారులో ఇటువంటి న్యాయాన్ని ఎవరూ ఊహించలేరు. ఇంకొక విషయం, ఎటువంటి సమస్య అయినా మహారాజు గారు లేకుండా పరిష్కరించడం అనేది న్యాయసమ్మతం కాదు. మహారాజు గారు ఎక్కడున్నారు? నేను ఇప్పుడే వారితో మాట్లాడాలి. మహారాజు గారు ఎక్కడా? ప్రాణాలతో బ్రతికిపోలేదు, వదిలేశాను. పండితుడివి అని. కానీ ఇదే ఆఖరిసారి. అర్థమైందా? అర్థం కాలేదా? సైనికులారా, ఈ దుష్ట సాహసుడిని మహారాజా రాకముందే దర్బార్ నుంచి బయటికి కట్టండి. అయ్యో, ఆగండి, వదలండి. మీరందరూ నా పట్ల ఈ విధంగా వ్యవహరించారని మహారాజు గారికి తెలిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని శిక్షిస్తారు. విజయనగరం సామ్రాట్, రాజులకే రాజు మహారాజు బాలకుమార్ విచ్చేయుచున్నారహో. మహారాజు బాలకుమారుడికి, మహారాజు బాలకుమారుడికి, మహారాజు బాలకుమారుడికి జై! 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 బాలకుమారుడా? అంటే ఇప్పుడు మహారాజు ఇది ప్రత్యక్షమైనప్పటికీ సత్యం కాలేదు. నువ్వయ్యే అవకాశం లేదు.
పాతాళానికి పడిపోయిన నా ధర్మం ఇప్పుడు ఉదయించే అవకాశం లేదు. ఓరి నాయనో, ఏం మాట్లాడుతున్నారు? అసలే గొంతు తెగిపోయి గాయమైంది నాకు, కానీ మీరేదో అనారోగ్యంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు వెనక్కి ఎలా వచ్చావు? తప్పకుండా తిరిగి రావాలి కదా. విజయనగరాన్ని కాకుండా ఇంకెక్కడికి వస్తాను. కానీ తమను చూస్తుంటే ఏదో భూతాన్ని చూసినట్టుగా నాకు ఎందుకు అనిపిస్తోంది? భూతాన్ని చూసినా కూడా పర్వాలేదు, కానీ నువ్విక్కడికి ఎలా రాగలవు? నేను ప్రాయశ్చిత్తం అనే అగ్నిలో కాలిపోతూ ఉన్నాను. అటువంటి నేను చమత్కారాన్ని అపేక్షించలేను పండిత రామకృష్ణ. ఏం మాట్లాడుతున్నారు గురుదేవా? నిన్ను చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తోందంటే, మండిపోతున్న ఎడారిలో నీటి ధార లభించినట్టుంది. ఒకవేళ ఇది స్వప్నం కాదు కదా? లేదు, ఇది సత్యమే. మీరు నా సమక్షంలో ఉన్నారు పండిత రామకృష్ణ. ఎక్కడికి వెళ్ళిపోయారు? నన్ను నిస్సహాయకుణ్ణి చేసి రావడానికి ఎందుకింత ఆలస్యం? 20 ఏళ్ల తర్వాత వచ్చారు, అయినా నమ్మశక్యంగా లేదు. ఇలా చూడండి, ఇప్పుడు మీరు చూసేది నిజం కాదు. ఉన్న వాస్తవాన్ని చూడలేకపోతున్నారు. అంటే నేను పండిత రామకృష్ణుణ్ణి కాదు, నేను భాస్కరాచార్యుణ్ణి. పండిత రామకృష్ణుని సుపుత్రుడు భాస్కరుణ్ణి. ఆ, నేను నిన్ను సవాలు చేస్తున్నాను. నా మొలతాడుని దొంగిలించి చూపించు. మొలతాడు ఎలా తెచ్చానో అలాగే తనకి తెలియకుండా పత్రాన్ని దొంగిలిద్దాము. భాస్కర్, ఆ, మీ శిరస్సుపై పిచికారీ చేసి తమని ఏడిపించిన ఆ భాస్కరుణ్ణి నేనే. నువ్వు నన్ను చాలా విసిగించావు. 2-3 సార్లైతే ఆ పిచికారి వాసన నా ముక్కు వరకు వెళ్ళింది. ఒక మాట చెప్పనా? నీకు నీ తండ్రి పండిత రామకృష్ణకి ఎలాంటి తేడా లేదు. తేడా ఎలా ఉంటుందంటారు? ఎంతైనా నేను వారి పుత్రుణ్ణే కదా. తండ్రిలాగా పుత్రుడు అంతే. సరే, తమరు ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెట్టండి గురుదేవా. విజయనగరం ఎందుకిలా మారిపోయిందో ముందు ఆ విషయం చెప్పండి. విజయనగరం అధర్మనగరంగా ఎలా మారింది? మా ఇల్లు పురాతన భవనంలా ఎందుకు మారింది? మహారాజులు, మహారాణులు, మంత్రివర్యులు, అన్నిటికంటే ముందు మా శారదా గుండప్ప, మా నాన్న ఎక్కడ? శాంతించు, శాంతించు, శాంతించు. ఒకటేసారి అన్నీ తెలుసుకుంటావా? ఎందుకు? మీకు సమాధానం చెప్పేంత సాహసం దమ్ము లేదా? ఊపిరి చాలక కాదు, ఊపిరి బరువెక్కింది. భలే భలే భలే, ఊపిరి లేక కాదు, ఊపిరి బరువెక్కింది. ఎంత బాగా వచించారు తాతయ్య. ఈ మధ్య తమరు నాటకాల్లో నటిస్తున్నారా? కాస్త సూటిగా చెప్పని, మా నాన్నగారు ఎక్కడున్నారు? విజయనగరానికి నువ్వు ఎన్నేళ్ల తర్వాత వచ్చావు? 20 సంవత్సరాల తర్వాత. తమరేగా నన్ను గురుకులంలో వదిలి వెళ్లారు, గుర్తులేదా? నా ప్రశ్నకు సమాధానం తిరిగి ప్రశ్న వేయడం కాదు. ఇప్పుడైనా చెప్పండి, మా నాన్నగారు ఎక్కడున్నారు? అరే, తమరు మౌనంగా తల ఎందుకు దించుకున్నారు? అంతా బానే ఉంది కదా? భాస్కర్, నీ తండ్రి పండిత రామకృష్ణ ఇక లేడు. ఇప్పుడు ఇక్కడ లేడు. ఇక్కడ లేరా? మరి ఎక్కడున్నారు? భాస్కర్, మీ నాన్న మరణించాడు. తమ రసత్యం వచిస్తున్నారు. ఇప్పుడు మీరు పలికిన పలుకులు తప్పకుండా సత్యాలు కావు. భాస్కర్, ఇది ఘోరమైన అనార్థం, కానీ ఇది నిజం. ఏమిటి అసత్యం? చూడండి తాతయ్య, పాత విషయాలు తలుచుకుని పగ తీర్చుకోవాలనుకుంటే అసత్యం వెనకాల దాక్కుని కాదు, సూటిగా సత్యం వచించండి. ఇప్పుడు తమరు ఈ విధంగా
మా నాన్నగారు చనిపోయారని చెప్తే నేను నమ్ముతానని భావిస్తున్నారా? భాస్కర్, కాలం నన్ను ఎంతగా మార్చేసిందంటే ఎవరి మీద పగ తీర్చుకునే స్థితిలో లేను. నేను చెప్పేది నిజం. నువ్వు నిరాకరించినంత మాత్రాన నిజం అబద్ధంగా మారిపోదు. అసలు ఏం జరిగింది? వివరంగా చెప్పండి. ఆ రోజు జరిగిన దాని గురించి ఎవరికీ తెలీదు. మహారాజు కంగారుగా అత్యవసర సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో మహారాజు కాకుండా కేవలం మహామంత్రి తిమ్మరసు ఉన్నారు. నేను కూడా లేను. నేను నా నివాసంలో ఉన్నాను. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాలేదు. నేను విన్నాను ఎవరో వచ్చారని. ఒక అజ్ఞాత వ్యక్తి. ఇక ఆ తర్వాతే ఇటువంటి దారుణం జరగడం మొదలైంది. అపరిచితుడా? ఎవరు వచ్చారో? ఏమీ తెలియదు. ఏం జరిగింది ఏమీ తెలీదు. ఏదో ఒక విధ్వంసకారి ఆలోచన మీద స్వారీ చేస్తూ ఒక ప్రమాదం వచ్చింది. దానితో దారుణాన్ని తెచ్చింది. అది ఎంత బలమైనదంటే సమస్త విజయనగరానికి మతిపోయింది. అటువంటి పరిస్థితిలో మహారాజు ఏదైతే చేశారో దాని గురించి ఎవరూ కూడా ఊహించలేదు. ఏం చేశారు మహారాజు గారు? తుల్వా వంశానికి చెందిన వంశీకులు కృష్ణదేవరాయలు రాజపదవిని అన్నిటినీ త్యజించి వెళ్ళిపోయారు. వారి జీవిత భాగస్వాములైన వారి రాణులు వారితో వెళ్ళిపోయారు. మరి మా తండ్రి గారు? తను ప్రతి పరీక్షలో మహారాజుకి నీడలాగా ఉండేవాడు. మహారాజు ఎక్కడుంటే తను కూడా అక్కడే ఉండేవాడు. మీరింత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు? ఈయన మహారాజు గారు అన్ని త్యజించి వనానికి వెళ్లారని చెప్తున్నారు. నేను కూడా వెళ్ళాలి. ఇది మహారాజు వారి ఆదేశమా? సరదా, కొన్ని సమయాల్లో ఆదేశాలు ఎవరు స్వయంగా మనమే అర్థం చేసుకోవాలి. కానీ చూడు సరదా, నాకు ఎక్కువ సమయం లేదు. ఇప్పుడేమీ చెప్పలేను కూడా. ఎప్పుడో ఎలాగో తెలీదు, కానీ అవశ్యం తిరిగి వస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. త్వరలో భాస్కరుడు కూడా వస్తాడు. వాడితో చెప్పు నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరిగి వస్తానని. ఈ మాట సత్యం. నమ్మకంతో ఉండు శారదా. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఖచ్చితంగా తిరిగి వస్తాను. పదండి. అలాగని నేను విన్నాను. ఆ తర్వాత ఘటనాక్రమం ఎంత వేగంగా మారిందంటే మహారాజు తన ఉత్తరాధికారిగా ఎవరిని ఘోషించలేకపోయారు. మహారాజుకి సంతానమూ లేదు. వారిని రాజుగా ప్రకటించడానికి మేం వారికి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు మమ్మల్ని అడ్డుకున్నారు. మహారాజా, నేను కూడా మీతో పాటు వస్తాను. వద్దు గురువర్య, తమరు ఇక్కడే ఉండాలి. మహారాజా, మీరు లేకుండా విజయనగర సామ్రాజ్యం కోసం తమరు ఇక్కడే ఉండాలి. దీన్ని సంరక్షించడం ఇక తమరి బాధ్యత. ఆజ్ఞనివ్వండి.
నన్ను ఇక్కడే ఉండమని ఆదేశించారు. విజయనగరాన్ని చూసుకోవడానికి. మహారాజు వెళ్ళిపోయిన తర్వాత అనాథగా మిగిలిన రాజ్యానికి మహారాజు కావాలి. మహారాజుకి సంతానమైతే లేదు. మహారాజుకి ఎంతో దగ్గరైన రాజవంశీయ బంధువులలో బాలకుమారుడు మాత్రమే ఉన్నాడు. మేము బాలకుమారుణ్ణి రాజసింహాసనం మీద కూర్చోబెట్టాము. అంటూ ఉంటారు కదా, దౌర్భాగ్యం తనతో బోలెడన్ని సమస్యల్ని తీసుకొస్తుందని. విజయనగర దౌర్భాగ్యం దాంతో ఈ కైకాలాన్ని తీసుకొచ్చింది. కైకాలుడా? ఎవరి కైకాలుడు?